Hello Swati garu. Hello Andy, Anjali garu. How are you? I'm doing good Andy. How are you? I'm good. Actually ప్రేక్షకులందరికీ లేజర్ క్లినిక్లో వచ్చిన కొత్త లేజర్ ఒక ట్రీట్మెంట్ని యాక్చువల్లీ ఇవాళ నుంచి మీకు కంటిన్యూస్గా కొత్త ప్రొసీజర్స్ ఏమి వచ్చాయి లేజర్స్ అలాగే స్కిన్ ట్రీట్మెంట్స్లో వచ్చిన డిఫరెంట్ రిఫార్మ్స్ అంటే కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ అన్నింటినీ కూడా స్వాతి గారితో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మాకు ఏం చూపిస్తున్నారు? సో మనం ఈరోజు లేజర్ చూద్దామండి, క్యూ స్విచ్. దానివల్ల మీకు అన్ఈవెన్ స్కిన్ టోన్, పిగ్మెంటేషన్, excessive oilness, tan, everything will reduce anamata. So we'll do that on you today. You can see the difference. Yes. ఎందుకంటే మేము అవుట్డోర్ శుభ్రంగా తిరిగి వచ్చి ట్యాన్ అయిపోయాం. ఇప్పుడు మేకప్లో ఉన్నాం కాబట్టి ఇలా ఉన్నాం. సో ఇప్పుడు ఈ రోజున అంటే మనకి రీసెంట్గా వచ్చిన లేజర్స్ కన్నా ఇది ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు? సో ఇది న్యూ టెక్నాలజీ అండి. సో దట్ మనకి ఏంటంటే ఈ పిగ్మెంట్ని బ్రేక్ చేసి, అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక రాక్ లాగా ఉన్న పిగ్మెంట్ని శాండ్ పార్టికల్స్లా చేసి మన బాడీ దాన్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎలిమినేట్ చేస్తుంది అనమాట, విచ్ నీడ్స్ అ లెసర్ సెషన్స్ ఫర్ దిస్. సో నార్మల్ పిగ్మెంట్ లేజర్ కంటే కూడా ఇది కొంచెం ఫాస్ట్గా మీకు రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. రైట్ పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దామండి. యా షూర్. డాక్టర్ గారు చెప్పండి. ఇది సో అయితే కార్బన్ పీల్ లేజర్ అనుకోవచ్చా? ఎస్, అంతేనండి. ఎస్. సో మీకు ఎక్సెసివ్ ఆయిల్నెస్ లేకపోతే అన్ఈవెన్ స్కిన్ టోన్, దీంతో మనం ఏంటంటే డీపర్ పెనిట్రేషన్ చేయొచ్చు అనమాట. అందుకని చెప్పి వి యూజువలీ అప్లై కార్బన్ మనకు ఇండియన్ స్కిన్ టోన్కి. మ్యామ్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చేసాం కదా మనం, ఇది సెకండ్ స్టెప్. అది జెనసిస్ మోడ్ అంటాం అనమాట. దాంట్లో మనము మన కార్బన్ని యాక్టివేట్ చేస్తున్నాం, హీట్ చేస్తున్నాం. దెన్ ఇప్పుడు బ్లాస్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో మనం యాక్చువల్గా ఇంకొక పాస్ చేయొచ్చండి, బట్ మీకు ఆల్రెడీ ఎరిథిమా డెవలప్ అయింది. సో అందుకని ఐఎమ్ స్టాపింగ్ విత్ 2 passes ఓన్లీ రైట్ నౌ ఫర్ యూ. ఓకేనా? ఇది వన్స్ లేజర్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే యాక్చువల్లీ సో మనము నెక్స్ట్ ఫ్యూ డేస్ యాక్టివ్స్ ఏమీ స్టార్ట్ చేయొద్దండి. ఏది మీరు కంటిన్యూ చేస్తున్నారో యూజ్ చేయడం, ఎనీ యాక్టివ్స్ లైక్ మేము ఇచ్చిన క్రీమ్స్, క్లెన్జర్స్, మైల్డ్ క్లెన్జరే వాడాలి. నో ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్. సో ఎక్సెసివ్ స్వెట్టింగ్ కానీ, నో పార్లర్ యాక్టివిటీస్, నో జిమ్, సోనా, స్టీమ్, ఎనీథింగ్ లైక్ దట్, నో మసాజెస్. సో అవన్నీ అవాయిడ్ చేయాలి. ఎక్సెసివ్ సన్ ఎక్స్పోజర్ ఉండకూడదు నెక్స్ట్ కమింగ్ 2-3 days వరకు. దెన్ ఆఫ్టర్ దట్ యూ కెన్ కంటిన్యూ విత్ ఎనీ ఆఫ్ యువర్ ఎక్స్ఫోలియన్స్ అండ్ దెన్ యువర్ క్రీమ్స్, రెగ్యులర్ క్రీమ్స్ అనమాట. అప్పటి వరకు ఓన్లీ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, మైల్డ్ క్లెన్జర్. పర్ఫెక్ట్. జనరల్గా చాలామంది ఫస్ట్ సిట్టింగ్ లేజర్కి సెకండ్ సిట్టింగ్ లేజర్కి
ఎంత గ్యాప్ ఉండాలి అని అడుగుతూ ఉంటారు. సో మన స్కిన్ టర్న్ ఓవర్ టైం కావాలండి, దానికి హీల్ అయ్యే టైం కావాలి. సో వీ యూజువలీ గివ్ యూ అరౌండ్ 4 weeks టైం అనమాట. 3 to 4 weeks ఇస్ ద ఐడియల్ టైం. వీ యూజువలీ అడ్వైజ్ యూ టు గో ఫర్ ఎవ్రీ లేజర్ ఆర్ ఎనీ స్కిన్ కండిషన్, ఎనీ స్కిన్ ప్రొసీజర్స్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 3 to 4 weeks. మేకప్ లేదనమాట, ఇప్పుడే లేజర్ అయింది. అయితే ఇప్పుడు నాకు చేసిన లేజర్కి మన స్కిన్ టోనింగ్ అంతా అవుతుందన్నాం. మేము కూడా ఏళ్ల తరబడి మేకప్ వేసి లైటింగ్స్లో ఉండి చాలా రకాల మచ్చలు మాకు కూడా ఉంటాయన్నమాట. టు బి ఫ్రాంక్, అది ఒప్పుకుని తీరాల్సిన నిజం. సో మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు నేను ఈ లేజర్ తీసుకున్నాను, మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ సేమ్ నేను తీసుకోవాల్సిన మీరు ఆఫ్టర్ 4 weeks తర్వాత యూ కెన్ టేక్ 1 more session అండి. ఇన్ బిట్వీన్ ఐ విల్ గివ్ యూ సమ్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ విచ్ యూ కెన్ యూజ్ ఇట్. అండ్ దెన్ దాన్ని బట్టి మీకు ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మీ రిజల్ట్స్. దెన్ యూ కెన్ గెట్ ఇట్ డన్ ఎవ్రీ 4 to 6 weeks ఇన్ బిట్వీన్. అండ్ మోరోవర్ ప్రస్తుతానికి మన అందరిలోనూ డౌట్స్ ఏంటి అంటే హాస్పిటల్స్లో ప్రాపర్ డాక్టర్స్ ఉన్నారా అని చెప్పని. షీఈ్ క్వాలిఫైడ్ డాక్టర్, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూలో మీకు చాలా క్లారిఫై చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఇక్కడ ప్రస్తుతానికి ఆఫర్ కూడా నడుస్తుంది. అది ఐ కెన్ సే ప్రౌడ్లీ యాక్చువల్లీ, ఎందుకంటే స్కిన్ ట్రీట్మెంట్స్ చాలా కాస్ట్లీ అయిపోతున్న ఈ సందర్భంలో సో కొన్ని ఆఫర్స్ అనేవి ఇక్కడ ఉండడం జరిగింది. రైట్ డాక్టర్, ఈ సందర్భంగా ప్రేక్షకులకి ఈ లేజర్ గురించి ఇంకేమన్నా మీరు చెప్పదలుచుకున్నారు? సో ఈ లేజర్ అనేది చాలా సేఫ్ అండి అండ్ ఎఫెక్టివ్ ఫర్ ఇండియన్ స్కిన్ టోన్. సో యూ కెన్ గెట్ ఇట్ డన్ వాట్ ఎవర్ యువర్ కన్సర్న్ ఇస్ లైక్ పిగ్మెంటేషన్, ట్యానింగ్, లైక్ అన్ఈవెన్ స్కిన్ టోన్, ఎనీ మోల్స్ రిమూవల్ కూడా దీంతో చేయొచ్చు అనమాట మనము. సో టాటూ రిమూవల్ కూడా అవుతుందన్నమాట. సో ఆల్ దట్ కన్సర్న్స్ ఏమున్నా కూడా యూ కెన్ గెట్ ఇట్ సేఫ్లీ వితౌట్ ఎనీ డౌన్ టైమ్ ఆర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్.